జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో మై నేమ్ ఇస్ డాక్టర్ ఫరా ఫాతిమా ఫ్రమ్ హిందీ డిపార్ట్మెంట్, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. సో ఇప్పుడు మహిళ అంటే ఏంటిది? ఇప్పుడు మేడం అన్నారు మహిళలకి స్వేచ్ఛ రాదా అని క్వశ్చన్ వేశారు. నా అకార్డింగ్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూ స్వేచ్ఛ అనేది అస్సలు రాదండి. స్వేచ్ఛ రాదు. ఎందుకు స్వేచ్ఛ రాదు అంటే స్త్రీ అంటే ఉమెన్స్ లైక్ ఆర్ డైమండ్స్ అంటే మేము ఇప్పుడు గోల్డ్ని డైమండ్ని బయట ఎక్కడైనా పడేస్తే అది ఎవరు తీసుకోకుండా ఉంటారా? తీసుకుంటారు కదా. సో అట్లనే మహిళలు కూడా అంతేనండి, డైమండ్స్ లెక్క. సో వాళ్ళని స్వేచ్ఛ రావాలంటే వాళ్ళు ఫస్ట్ ప్రొటెక్షన్లో రావాలి. వాళ్ళు కొన్నింటికి పొందే ఉండాలి. అంటే మేము వెస్ట్రన్ కల్చర్ని ఫాలో కాకుండా మన ఇండియన్ కల్చర్ని కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది ఇవ్వండి. మేము కూడా వెస్ట్రన్ కల్చర్లో ఉన్నాం కాబట్టి మేము వెస్ట్రన్ కల్చర్ని యాక్సెప్ట్ చేస్తాం బికాజ్ వీఆర్ ఎడ్యుకేటెడ్ అని మేము అనుకుని ముందుకు పోతే అది స్వేచ్ఛ అనేది ఎప్పుడు రాదండి. ఇలాంటివి జరిగేవి కేవలం బయట తిరిగే ఆడవాళ్ళకే ఇలాంటివి అయితే లేవు, ఇంట్లో ఉన్న చిన్న పిల్లలతో కూడా అవుతుంది. సో వాళ్ళని కూడా, చిన్న పిల్లల్ని కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి అంటే జస్ట్ మదర్తోనే అది సాధ్యం. సో తల్లి యొక్క పాత్ర చాలా ముఖ్యమైనదండి. అదే తల్లి ఎంత వరకు అయితే తన పిల్లల్ని కాపాడుతుందో అప్పటి వరకు ఏ ఆడపిల్లకి కూడా ఎలాంటి చిన్న పిల్లల గురించి చెప్పేది వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది రాదు. వాళ్ళకి అన్ని అంటే మన సంస్కృతి గురించి, మన కల్చర్, మన యొక్క ట్రెడిషనల్ గురించి వాళ్ళకి చిన్నప్పటి నుంచి చెప్తుండాలి. ఇది వెస్ట్రన్ కల్చర్ బట్టల్ని పిల్లలకి అలవాటు చెయ్యొద్దు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి మంచి మన ట్రెడిషనల్ బట్టలు అలవాటు చేసి మన సంస్కృతి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తూ పోతే వాళ్ళు పెద్దరైన తర్వాత, టీనేజ్లో వచ్చిన తర్వాత కంపల్సరీ మన కల్చర్కి వాళ్ళు బానిసైపోతారు, మన కల్చర్ గురించి తెలుసుకుంటారు. సో మేము ట్రెడిషనల్గా లేక మేము వెస్టర్న్ని ఫాలో అవుతూ ఉంటే ఇలాంటివి జరగద్దు అంటే పాసిబుల్ అవుతుందండి? కాదు. సో వీఆర్ ఫస్ట్ మదర్స్ అంటే ఏంటి? మన యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటిది? అదే మేము ఆడపిల్లలకి ఎంత రెస్పాన్సిబుల్గా మేము వాళ్ళకి పెంచేటప్పుడు అబ్బాయిల్ని కూడా అంతే మర్యాదగా పెంచాలండి. అంటే వాళ్ళకి ముందు నుంచే చెప్పాలి, మీరు ఒక రాముడుగా లాగా అయితేనే మీకు సీత లాంటి భార్య వస్తుంది, రాకపోతే రాదు అనేసి యాజ్ ఏ మదర్గా మేము ముందు నుంచి వాళ్ళకి ట్రీట్ చేస్తూ ఉండాలి. సో సంస్కారం అని మేము పిల్లలకి ఇస్తూ పోతే ఎలాంటి అఘోరాలు కావు. అంటే ప్రాచీన టైంలో ఏంటంటే ప్రతి స్త్రీలు ఎడ్యుకేటెడ్ లేరు, కానీ వాళ్ళ పిల్లలు మాత్రం పెద్ద పెద్ద వ్యక్తులు తయారు. ఇప్పుడు మేము అందరూ ఎడ్యుకేటెడ్ ఉన్నాం, మంచి మంచి పొజిషన్స్లో ఉన్నాం, కానీ మన పిల్లలు మాత్రం యూట్యూబర్ లాగా తయారవుతున్నారు. ఎందుకండి ఇట్లా? అంటే ఫేస్బుక్లని, అంటే సోషల్ మీడియా యాప్స్ ఎన్ని ఉన్నాయో అవి అన్ని పిల్లలు యూజ్ చేసి చెడిపోతున్నారు. అదే ఎడ్యుకేటెడ్ మదర్ అయి ఉండి, ఎడ్యుకేటెడ్ స్త్రీలు అయి ఉండి పిల్లలు ఎందుకు ఇట్లా చెడిపోతున్నారు? దీనికి కారణం ఏంటిది? అంటే మనకంటూ ఒక డే అనేది నా అభిప్రాయం ప్రకారం ఉండదు. అన్ని డేస్ అనేది మన స్త్రీలకే ఉంటుంది. మేము బాగుంటేనే, మేము మన యొక్క కల్చర్ని మేము ఫాలో అవుతూ మగవాళ్ళు అందరూ మన దగ్గరే ఉంటారు. వాళ్ళు కూడా ఇది చెడిపోరు. అంటే యాజ్ ఏ అత్తగా, యాజ్ ఏ మదర్గా, యాజ్ ఏ సిస్టర్గా, యాజ్ ఏ వైఫ్గా మేము కల్చర్ని ఫాలో చేసి వాళ్ళని నడిపించాలి. అది మన బాధ్యత. అప్పుడే అనేది స్త్రీకి స్వేచ్ఛ అనేది వస్తుందండి, లేకపోతే అది రాదు. అది అట్లా వస్తుంది అనుకోవడం కూడా అది మిస్టేకే మాది. ఇప్పుడు ఎంతమంది ఆడవాళ్ళు లేరండి? అంటే పిటి ఉషా ఉన్నారు, అంటే పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ అంత పెద్ద పొజిషన్లో పోయారంటే దీనికి కారణం ఏంటిది? మెయిన్ వాళ్ళ తల్లి గారు కదా. తల్లి యొక్క క్రమశిక్షణ, తల్లి యొక్క డిసిప్లిన్ కరెక్ట్ లేకపోతే ఎవ్వరు ముందు అడుగు వెళ్ళలేరు. సో యాజ్ ఏ లేడీగా నేను చెప్పేది ఒక్కటే మెసేజ్ అండి, మేము కరెక్ట్గా ఉంటే మన పిల్లలకి మేము కరెక్ట్గా పెంపకం ఇవ్వగలుగుతాం. మన పిల్లలు తప్పు చేశారంటే అది మన ఫాల్ట్, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. సో మహిళా దినోత్సవంలో మేము చేసుకునేది ఒక్కటే ఏంటంటే మన సంస్కృతిని ప్రేమించి పిల్లల్ని నేర్పితే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదని నా ఒపీనియన్ అండి.